అదే అనుకున్నా. కానీ కాంట్రాక్ట్ ప్రకారం 1 ఇయర్ చచ్చినట్టు పని చెయ్యాలి. లేదంటే పెనాల్టీ కట్టాలి. ఎంత కట్టాలి చెప్పు? నేను కడతా. ఆ పని చేసి పుణ్యం చేసుకోవే. 1,00,00,000,000. ఏంటి? 1,00,00,000,000? అవునే. గాడిద కడతావా? ఒసేయ్! వాడి షేవింగ్‌కి కూడా రాసిపోయేవవి. 1,00,000 కాదు, 1,00,00,000,000. ఏంటి? 1,00,00,000,000? అవును. ఇప్పుడు కడతావా? ఏంటే వాడు సైకో శాడిస్ట్‌లా ఉన్నాడు? అవును. ఇక ఏం చెయ్యగలను? తప్పదు. సరే, జాగ్రత్త. మేకప్ ఏసుకోవడం మర్చిపోకు. అదెలా మర్చిపోతాం? సరే డార్లింగ్. బాయ్. బాయ్ రా అని కాల్ కట్ చేసింది. సరే, కాసేపు అలా ఇల్లు మొత్తం తిరిగేసి వద్దామని అనుకోని రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరిది పక్కపక్క రూమ్. అభి అదే పనిగా తనకి పక్క రూమ్‌లో ఉండేలా చేశాడు. ఇద్దరూ ఒకేసారి డోర్ తెరిచారు. పక్కన డోర్ తెరవడంతో పక్కకు చూసింది విరాలి. అక్కడ అభి ఉండటం చూసి, అబ్బా! వీడు నా పక్క రూమ్‌లోనే ఉండాలా? విరాలిని చూసిన అభి, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ విరాలి ఇలా రా అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాక లోలోపలే భయపడుతూ అభి దగ్గరకు వచ్చింది. లోపలకు రా అంటూ తన రూంలోకి వెళ్ళాడు. చిన్నగా అడుగులో అడుగులు వేసుకుంటూ అభిని ఫాలో అయ్యింది. లోపల అభి సోఫాలో కూర్చొని ఉన్నాడు. తల వంచుకొని అభి ముందు నిలబడింది. కూర్చోండి. హా! పర్లేదు. సిట్ కాస్త కోపంగా అన్నాడు. దాంతో ఉలిక్కిపడి అభికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. సో, విరాలి గారు, మీరు ఈ ఆఫీస్‌లో ఎప్పటినుంచి వర్క్ చేస్తున్నారు? అది 5 ఏండ్ల నుంచి సార్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అది సార్. హా! చెప్పండి. తెలీదు సార్. తన సమాధానం కొత్తగా అనిపించటంతో కనుబొమ్మలు ముడివేస్తూ తెలీదా? అని అడిగాడు. అవును. నాకు తెలియదు సార్. దాంతో అభికి అర్థమయింది. తనకి సమాధానం చెప్పాలి అని లేదు అని. సరే, లీవ్ ఇట్. ఈ క్వెషన్‌కి అయినా సమాధానం చెప్పండి. హా! అడగండి సార్. నన్ను ఎందుకు కొట్టావు? ఆ ప్రశ్న అడగ్గానే విరాలి గుండె పేలిపోయినంత వేగంగా కొట్టుకోవటం మొదలయింది. ఏంటి సార్? నేను మిమ్మల్ని డోంట్ యాక్ట్. నాకు తెలుసు నువ్వే ఆ అమ్మాయివి అని. ఎంత బాగా నన్ను బురిడి కొట్టాలనుకున్నావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నా? అని ఇంకా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి విరాలి కళ్ళ నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. నువ్వు ముసలి కన్నీళ్లు కార్చితే నేను కరిగిపోయే రకం కాదు. నీకు ఎంత ధైర్యముంటే నన్నే కొడతావు? అని లేచి నిల్చున్నాడు. దాంతో విరాలి కూడా లేచి నిల్చుంది. తనకు దగ్గరగా నడుస్తూ ఇంతవరకు నన్ను చూడాలి అంటేనే అందరూ గజగజ వణికిపోయేవాళ్ళు. నువ్వు జస్ట్ నా ఆఫీస్‌లో పనిచేసే మేనేజర్‌వి. నీకు ఎన్ని గుండెలు? తనకు చాలా దగ్గరగా వచ్చేశాడు. నేను కావా కావాలని చెయ్యలేదు సార్. షటప్. చూస్తూ ఉండు. నీకు ఎలాంటి గతి పట్టిస్తానో. సార్, నన్ను క్షమించండి. అంత సులువుగా నిన్ను ఎలా క్షమిస్తాను విరాలి? అంటూ తన ఫేస్‌కు దగ్గరగా వచ్చాడు. విరాలి ఫేస్ మొత్తం భయంతో చెమటలు పట్టేశాయి. తన కళ్ళల్లోకి చూస్తూ నా పనిష్మెంట్ అందరి పనిష్మెంట్‌లా ఉండదు. విరాలి భయంతో గుటకలు మింగుతుంది. తన నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. అతనేం చెయ్యబోతున్నాడో అస్సలు అర్థం కాలేదు తనకి. అతను తనని దగ్గరకు తీసుకోవటంతో తనని దూరంగా తొయ్యటానికి ప్రయత్నించింది.
కానీ అతని నుంచి దూరం కాలేకపోయింది. నువ్వు ఎంత ట్రై చేసినా నా పట్టు నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు విరాలి. నీ పట్టు నుంచి విడిపోవాలి అని నేను కోరుకోవటం లేదు భీర్. ఆ మాట వినగానే తన నుంచి దూరంగా వచ్చాడు అభి. తనని సోఫా పైకి తోసేసి బయటకు వెళ్ళిపోయాడు. ఇటువైపు విరాలి స్పృహ తప్పి సోఫాలోనే ఉండిపోయింది. తల పట్టుకొని బయటకు వెళ్తున్న అభిని చూసి ఏదో జరిగింది అని అర్థమయింది కెవిన్‌కి. దాంతో ఈ విషయం చందుకి చెప్పటానికి చందు రూమ్‌కి వెళ్ళాడు. సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతున్న చందు దగ్గరకు వచ్చి, "సార్, అభి సార్ ఇప్పుడే బయటకు వెళ్లారు." "అయితే ఏమైంది?" సార్ వెళ్ళే విధానం చూస్తే ఏదో అయినట్టే ఉంది. తల పట్టుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. "అవునా? సర్లే, వాడికి సవాలక్ష పనులు ఉంటాయి. ముందు విరాలిని ఇక్కడికి పిలుచుకొని రా." "ఎందుకు సార్?" "అభి అసిస్టెంట్ కదా! ఎలా బిహేవ్ చేయాలో చెప్దాం." "ఓకే సార్" అని చెప్పి విరాలి రూంలోకి వెళ్ళాడు. అక్కడ విరాలి లేకపోవటంతో ఇల్లు మొత్తం వెతికాడు. కానీ తను ఎక్కడా కనిపించలేదు. కంగారుగా చందు దగ్గరకు వెళ్ళాడు. "సార్, విరాలి కనిపించటం లేదు. తన రూంలో చూడు కెవిన్." "చూశాను సార్. ఇల్లు మొత్తం వెతికాను. కానీ తను ఎక్కడా లేదు." "వాట్?" "అవును సార్." దాంతో చందు కూడా కెవిన్‌తో కలిసి మళ్ళీ ఇల్లు మొత్తం వెతికాడు. కానీ తను కనిపించలేదు. "సార్, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?" "అభి? అభి రూంలో ఇంకా వెతకలేదు." "కానీ తను ఆ రూంలో ఎందుకు ఉంటుంది సార్?" "ఏమో తెలీదు. చూద్దాం పదా." "ఓకే సార్." ఇద్దరూ కలిసి అభి రూంలోకి వెళ్లారు. అక్కడ స్పృహ లేకుండా సోఫాలో పడిపోయిన ఉన్న విరాలిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చందు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి విరాలిని ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్ళాడు. తనని బెడ్‌పై పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పాడు. "సార్, విరాలి." "లేదు, భయపడి పడిపోయినట్లు ఉంది. నువ్వు డాక్టర్‌కి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు." "అలాగే సార్." ఇంటి నుంచి బయటకు వచ్చిన అభి నేరుగా బార్‌కి వెళ్ళాడు. అది చాలా పెద్ద బార్. బాగా ఉన్నవాళ్ళే అక్కడికి రాగలరు. కొంతమంది అమ్మాయిలు కలిసి చిందులు వేస్తూ ఉంటే, ఇంకొందరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొందరు ఒంటరిగా బాటిల్‌తో గడుపుతున్నారు. చుట్టూ యెల్లో కలర్ లైట్స్. పైన రూఫ్‌కి అటాచ్ అయిన డిస్కో లైట్స్. అభి తను ఎప్పుడు కూర్చునే ప్లేస్‌లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అభి రావటం చూసిన బేరర్ తన దగ్గరకు వచ్చాడు. "ఎప్పుడు తెచ్చే బ్రాండే తేవాలా సార్?" అని అడిగాడు. "లేదు, నాకేం వద్దు" అని బేరర్‌ని పంపించేశాడు అభి. వెనక్కు వాలి ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. తనకి ఆ పేరు ఎలా తెలిసి ఉంటుంది? తను ఎందుకలా అంది? ఛ! దీనివల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. 10 నిమిషాల తర్వాత విరాలి స్పృహలోకి వచ్చింది. దాంతో చందు, డాక్టర్‌ని రావద్దు అని చెప్పు అని కెవిన్‌కి చెప్పాడు. విరాలి దగ్గరకు వచ్చి, "విరాలి, నీకేం కాలేదు కదా?" అని ప్రశ్నించాడు. "లేదు సార్." "నువ్వెందుకు అభి సార్ రూమ్‌లో ఉన్నావు?" "నేనా?" "అవును. నువ్వు రూమ్‌లో కనబడకపోయేసరికి మేము ఇల్లంతా వెతికాము. కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఆఖరిగా అభి రూమ్‌లో చూశాం. అక్కడ నువ్వు సోఫాలో పడిపోయి ఉన్నావు." "నిన్ను అభి సార్ ఏమైనా అన్నారా?" "లేదు. నిజానికి నాకేమీ గుర్తులేదు. నాకు కేవలం ఇదే గుర్తుంది. నేను నా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభి సార్ నన్ను తన రూమ్‌లోకి పిలిచాడు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు." "సరే, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. పడుకో."
ఇద్దరూ తన రూమ్ నుంచి బయటకు వచ్చారు. సార్, విరాలి ఏమో నాకేం గుర్తులేదు అని చెప్తుంది. అభి సారేమో తల పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. అసలు రూమ్ లోపల ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగినా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అయినా అభి వచ్చిన తర్వాత మనమే అడుగుదాం. ఆహా! వద్దు సార్. మనమిలా ఆ అమ్మాయిపై ఎక్కువగా కేరింగ్ తీసుకుంటే సార్‌కి డౌట్ వస్తుందేమో. అవును. నువ్వు చెప్పింది కూడా నిజమే. విరాలికి రూమ్‌లో ఏం జరిగిందో గుర్తులేదు. అలాగే తనకి ఏం కాలేదు. సో, మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును సార్. సరే. నాకు మీటింగుంది. నేను 9:30కి వస్తాను. అలాగే సార్. చందు అక్కడ్నుంచి తన ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. చందు మరియు కెవిన్ వెళ్ళిపోయిన తర్వాత విరాలి తన బుర్రకు పదును పెట్టడం మొదలుపెట్టింది. అసలు నేను సార్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎందుకు నాకు గుర్తులేదు? కొంపదీసి సారిచ్చిన క్లాస్‌కి నా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయా? అందుకే నాకేం గుర్తులేదా? ముందు ఈ విషయం లాస్యకి చెప్పాలి అని అంటూ లాస్యకి కాల్ చేసింది. హలో లాస్య. హా! చెప్పు డార్లింగ్. రేయ్! నేను అంతా మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? అంతా మర్చిపోయాను. ఒసేయ్ మెంటల్! మాటలు తిప్పకుండా డైరెక్ట్‌గా ఏం మర్చిపోయావో అది చెప్పు. ఆ అభిగాడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు. వాట్? నో! నీకేం కాలేదుగా? ఒసేయ్ చింపాంజీ! వేరేలా అర్థం చేసుకోకు. జస్ట్ మాట్లాడానికి పిలిచాడు. హా! తర్వాత? కానీ నాకు ఇప్పుడు ఏం గుర్తులేదు. ఆ రూమ్‌లో స్పృహ లేకుండా పడిపోయానంట. చందు సార్ అండ్ కెవిన్ నన్ను నా రూమ్‌లోకి తీసుకువచ్చారు. స్పృహలోకి వచ్చాక చెప్పారు. అవునా? కానీ ఎందుకు మర్చిపోయావు? అలాగే నువ్వు ఎందుకు అలా స్పృహ తప్పావు? అదే నాకు అర్థం కావటం లేదు. అసలు ఆ రూమ్‌లో ఏం జరిగిందో ఏంటో? నీకు ఏదైనా డ్రగ్ ఇచ్చాడేమో! ఏంటి? నిజమా? రేయ్! నువ్వు ఇప్పుడు సేఫ్, ఫిట్ అండ్ ఫైన్‌గా ఉన్నావు. ఇక ఎందుకు ఆలోచించి నీ బుర్రని పాడు చేసుకుంటున్నావు? హ్యాపీగా బొజ్జో. ఓకేనా? బాయ్. కానీ ఏయ్! సరే బాయ్. హా! అని కాల్ కట్ చేసింది లాస్య. నాకు ఏం జరగలేదు. కానీ సరే, దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తే నా హెల్త్ పాడవుతుంది. వాడికేం దున్నపోతులా తిరుగుతూ ఉంటాడు బార్‌లో. అసలు ఈ అమ్మాయి ఎవరు? అసలు దీన్ని నా పిఏగా పెట్టుకోవడం నా బుద్ధి తక్కువా? ఛ! అప్పుడే 8 అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ అభి లేవబోయాడు. అప్పుడే ఆగండి ఆగండి అంటూ ఒక వ్యక్తి తనని ఆపి అభికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఏంటి విక్రాంత్! ఇంత సడన్‌గా నా దగ్గరకు వచ్చావు? నువ్వు గుర్తొచ్చావు అభి. నా శత్రువులకి నేను గుర్తు రావటమేంటి? మిత్రుల కంటే శత్రువులే పక్కన వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. చూడు, నేను ముందే చిరాకులో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని మళ్ళీ లేవబోయాడు. అరెరే! ఆగు అభి. ఆగు. ఎందుకంత తొందర? ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పు. నిన్ను ఇలా బార్‌లో చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అభి. పాపం అమృత ఉండి ఉంటే నిన్ను కంటికి రెప్పలా చూసుకునేది. అమృత పేరు రాగానే అభి కళ్ళు ఎరుపెక్కాయి. ఏయ్! నీకు అమృత లేరు. పలికే అర్హత కూడా లేదు. తన గురించి ఒక్క క్షణం ఆలోచించినా సరే, ఆ తర్వాతి క్షణమే నువ్వు నరకంలో ఉంటావు. అరే! చిల్ అభి. చిల్. అయినా చనిపోయిన అమ్మాయి గురించి ఇంకెన్ని సంవత్సరాలు ఆలోచిస్తావు? హ్యాపీగా నా చెల్లిని పెళ్లి చేసుకో అభి. అమృత నీకు బాధని తప్ప ఏమిచ్చింది? నా చెల్లిని చేసుకుంటే నీకు తను సుఖాన్నిస్తుంది. షటప్. ఇక చాలు.
నా సాహసాన్ని పరీక్షించకు. నా జీవితం అమృత కోసమే మాత్రమే. ఇంకోసారి ఈ టాపిక్ తీసుకొస్తే నిన్ను, నీ చెల్లిని ఇద్దరిని పైకి పంపిస్తా. జాగ్రత్త. గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు అభి. 8 అవ్వటంతో కెవిన్ అభికి కాల్ చేశాడు. కార్ డ్రైవ్ చేస్తున్న అభి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్. హా! చెప్పు కెవిన్. సార్, మీతో కాంట్రాక్ట్ తీసుకున్న అమ్మాయిలకు కాల్ చేసినా. వద్దు. ఏంటి సార్? వద్దు. నేను డైరెక్ట్‌గా ఇంటికే వస్తున్నా. డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచు. అలాగే సార్. హ్మ్. కాల్ కట్ చేశాడు కెవిన్. ఏంటి ఈ విచిత్రం? ఫస్ట్ టైమ్ ఈ 7 ఏండ్లలో మొదటిసారి సార్ నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. రూమ్‌లో ఉండి ఉండి బోర్ కొట్టడంతో విరాలి బయటకు వచ్చింది. దీర్ఘంగా ఆలోచిస్తున్న కెవిన్‌ను చూసి అతని దగ్గరకు వచ్చింది. ఏంటి సార్? ఏంటి? దేని గురించో బాగా డీప్‌గా ఆలోచిస్తున్నారు? అదా! సార్ మొదటిసారి నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. అంటే సార్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళలేదు. ఆహా! లేదు. డిన్నర్ చేసి పెట్టమన్నారు. అవునా! నేను ప్రిపేర్ చెయ్యనా? చెయ్యగలవా? నా వంటకి అందరూ పెద్ద పెద్ద ఫ్యాన్స్ సార్. సరే అయితే చెయ్యండి. మీ ఇష్టం కానీ ఏదైనా తేడా వస్తే నాకు సంబంధం లేదు. చూడండి, కంప్యూటర్ పైన అయినా డౌట్ పడొచ్చేమో కానీ నా వర్క్ పైన అండ్ నా వంట పైన మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సరే మీ ఇష్టం అని అంటూ కొరివితో తల గోక్కోవటం అంటే ఇదేనేమో అని అనుకున్నాడు.